హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్జే క్రేజీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది వచ్చేసి రెస్టారెంట్ అండి, తెలుగు హౌస్, కానూరు దగ్గరలో ఉంటుంది. లొకేషన్ వచ్చేసి ఇది 2 months అవుతుందండి స్టార్ట్ చేసి. నాకు తెలిసి సరే చూద్దాము అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. ఈసారికి కుదిరిందనమాట. వెళ్ళాము. చాలా అంటే చాలా బాగుందండి. బయట మీద కొంచెం రేట్ ఎక్కువ, కాకపోతే ఫుడ్ అనేది క్వాలిటీ కానీ టేస్ట్ కానీ సూపర్గా ఉంది. చాలా బాగుందన్నమాట. చూసారా, గ్రీనరీ కానీ డెకరేషన్ కానీ చాలా బాగుందన్నమాట. కింద వచ్చేసి బేకరీ అండి, అంటే స్వీట్స్, కేక్స్, స్నాక్స్, పచ్చళ్ళు, కారపొళ్ళు అన్నీ ఉన్నాయన్నమాట. మనకు కావాలనుకుంటే తీసుకోవచ్చు. మేము అంటే వీడియో మీకు చూపిద్దామనే తీసుకున్నామండి. మేమంటే రెస్టారెంట్కి వచ్చామన్నమాట. సరే ఇటు వచ్చాం కదా చూద్దామని చూసాము. ఈసారి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు తీసుకోవచ్చులే అన్నట్లు, ఎందుకంటే కొంచెం జలుబు చేసి అట్లా ఉంది మా బాబుకి కూడా. అందుకని వద్దులే అనుకున్నాం. అయినా ఏదోటి ఐస్ క్రీమ్ అని అవన్నీ ఇవన్నీ తింటానే ఉంటారనుకోండి. కాకపోతే మరి ఇవి తీసుకొని వెళ్తే ఇంకా ఎక్కువ అయిపోతుంది కదా అన్నట్లు మేము తీసుకోలేదు. అన్ని రకాల పచ్చళ్ళు కూడా ఉన్నాయండి. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి రెస్టారెంట్ ఉందండి. ఇక్కడ బేకరీ పక్కన కూడా ఉంది లోపల. కాకపోతే మేము అంటే చూసాము కానీ అడగలేదు కూడా. మేము వెళ్ళేటప్పటికే 9:30 అయిపోయింది. ఇంకా మళ్ళీ లేట్ అవుతుంది కదా ఫుడ్ అది వచ్చేటప్పటికే అన్నట్లు మేము ఇంకా అదేమీ పట్టించుకోలేదండి, అంటే కనుక్కోలేదు కూడా. కాకపోతే చాలా నీట్గా ఉందండి, చాలా బాగుంది. ఇవన్నీ ఆర్టిఫిషియల్ అండి, ప్లాంట్స్ అనేవి. సూపర్గా ఉందన్నమాట. ఫొటోస్కి కానీ చాలా నీట్గా ఉంది. ఇంకా మేము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళమన్నారు వాళ్ళు, సరే అని వెళ్తున్నాము. చాలా బాగుందండి. ఫుడ్ కూడా చాలా బాగుంది. మేము వచ్చేసి ఒక సూప్ తీసుకున్నాము, 1/2 సూప్ తీసుకున్నాము, కార్న్ సూపు. ఇంకొకటి వచ్చేసి మటన్ బిర్యానీ తీసుకున్నాము. ఇంకొకటేమో స్టార్టర్స్ వచ్చేసి చికెన్ వింగ్స్ తీసుకున్నామండి. ఇక్కడ ఆ హోటల్లో ఏమేమి ఉంటాయి అన్నీ ఉన్నాయండి. తర్వాత వచ్చేసి రెస్టారెంట్ మొత్తం ఇలా ఉందండి ఓవరాల్గా. ఇవన్నీ ప్లాన్స్ అండి. చాలా నీట్గా ఉందండి, చాలా బాగుంది. వాళ్ళ రిసీవింగ్ కూడా చాలా బాగుంది. ఆర్డర్ తీసుకున్నారు కానీ కొంచెం టైం పడుతుందండి. దానివల్ల కొంచెం మాకు అంటే మరీ లేట్ అయిపోతుంది, బాబు నిద్రపోతాడు అన్న దాంతో కొంచెం అనిపించింది. కాకపోతే పర్లేదు, తను కూడా ఎంజాయ్ చేశాడు ఫుడ్ని. అంటే మరి మసాలా అలా ఎక్కువ లేకుండా లిమిట్గా ఉందండి. స్పైసీనెస్ కూడా చాలా అంటే తక్కువగా, అందరూ పిల్లలు కూడా తినగలిగినట్టుంది. చాలా బాగుంది. ఈ ప్లాంట్స్ అన్నీ ఆర్టిఫిషియల్ అండి, కానీ నేను ముందు చూసినప్పుడు రియల్ ప్లాంట్స్ అనుకున్నాను. తర్వాత మా వారు ఒకసారి టచ్ చేయన్నారు, పట్టుకుంటే కనుక అప్పుడు తెలియలేదు నాకు అది ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అన్న విషయం. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుందండి. వెళ్ళొచ్చు మళ్ళీ కూడా. మేము ఒకసారి వెళ్ళి చూసి నచ్చితే మళ్ళీ రిపీటెడ్గా వెళ్తామండి, లేదంటే కనుక ఇంక అటువైపు కూడా వెళ్ళము. అందుకని చెప్పి ముందు అయితే టేస్ట్ చూస్తాము. అది కాస్ట్ ఎక్కువ అని అనిపించినా సరే ముందు ఒకసారి వెళ్ళి టేస్ట్ అయితే చూస్తాము. బాగుంది అనుకోండి ఇంకా 1-2 times వెళ్ళొచ్చు. తర్వాత మళ్ళీ క్వాలిటీ ఏమైనా తగ్గితే ఇంక అక్కడితో ఆపేస్తామన్నమాట. ఎప్పుడన్నా వెళ్ళేదే కదండి, మంచిగా తినటానికే కదా మనం ఎంత కష్టాలు పడుతుంది. అంటే తింటేనే కదా బతికేది, అలా అని తింటూనే ఉంటామని కాదండి, ఎప్పుడన్నా సరే వెళ్తామన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుందండి. అంటే కారం లేదు, స్పైసీగా లేదు, మసాలాలు లేవన్నమాట. నాకు బాగా నచ్చింది. తర్వాత మోక్టైల్స్ అనేది 2 తీసుకున్నానండి. ఒకటి ప్లెయిన్ తీసుకున్నాను, ఒకటి బ్లూబెర్రీ తీసుకున్నాను. చాలా బాగుందండి అది కూడా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి.